వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార ప్రతినిధి అయినటువంటి ఆర్ఏ శ్యామల ఏదైనా ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి సంబంధించి అసత్య ప్రచారాలు చేయడంలో ముందుంటుంది. అయితే తాజాగా ఏదైతే కర్నూలు దగ్గర జరిగినటువంటి బస్సు ఘటనకు సంబంధించి అది పూర్తిగా ప్రభుత్వం బాధ్యత, బెల్ట్ షాపులు అమ్మడం ద్వారానే ఆ యొక్క యాక్సిడెంట్ జరిగిందని చెప్పేసి సోషల్ మీడియాలో ప్రచారం చేయడం జరిగింది. దీని మొత్తానికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి నిన్న రోజున ఆమెను విచారణకు పిలవ జరిగింది. ఆ విచారణలో అధికారులు అడిగే ప్రశ్నలకు మాత్రం సమాధానం లేదు. మొత్తానికి ఈ శ్యామల విషయం గురించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు. నమస్కారం అండి. ఆర్ఏ శ్యామల మొన్న ఆంధ్రప్రదేశ్ కర్నూలు దగ్గర జరిగినటువంటి బస్సు సంఘటనకు సంబంధించి అందరూ ఒక పక్క బాధపడుతుంటే దానికి రాజకీయ కుట్ర కోణాలు ఆపాదించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచిన బెల్ట్ షాపులు, హైవేల పక్కన విపరీతంగా బెల్ట్ షాపులు, ఆ బెల్ట్ షాపుల్లో కొన్న మద్యం ద్వారానే ఈ యాక్సిడెంట్ జరిగి ఎంతమంది చనిపోయారని చెప్పేసి రాజకీయంగా దుమ్మెత్తిపోతుంది శ్యామల. ఎట్టకేలకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణకు పిలిస్తే మాత్రం ఏ సమాధానం లేదని చెప్పి చెప్పుకుంటున్నారంట. ఏమంటారు? అరే శ్యామల అంటున్నారు జనాలు. నువ్వు డబ్బులు తోటి వెచ్చగా చలి కాచుకుని నువ్వు వచ్చి ఎందుకు ఇట్లా చెప్తున్నావు? బెల్ట్ షాపుల్లో మద్యం తాగి ఆ మద్యం మత్తులో వాహనాన్ని నడిపి వీళ్ళు చచ్చిపోయారని నువ్వు ఎలా చెప్తావు? జోక్ ఏంటంటే ఆవిడ లోపల చెప్పింది ఒకటి, బయటకు వచ్చి మాట్లాడింది ఒకటి. లోపల నిజాలు మాట్లాడారు, బయటకు వచ్చి మళ్ళా సజ్జల బతకనిస్తాడో లేదో అని అబద్ధాలు చెప్పింది. ఓకే. మామూలుగా మీకు వైసీపీలో స్క్రిప్ట్ ఎవరు ఇస్తారు? చాలా మంది ఉంటున్నారు, ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారానే వస్తుంది. రాసేవాడు పక్కన పెట్టండి, వచ్చేది సజ్జల గారి దగ్గర నుంచే కదా. సో సజ్జలే స్క్రిప్ట్ ఇచ్చారన్నట్టుగా ఆవిడ చెప్పారని తెలుస్తోంది మనకి. నాకేం తెలియదు, స్క్రిప్ట్ ఇచ్చారు, చదివాను, అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు, అసలు నాకు యాక్సిడెంట్ ఎలా జరిగిందో తెలియదు, ఏ రకంగా జరిగింది, ఎవరు చేశారు, ఎందుకు చేశారు నాకేం తెలియదు, వాళ్ళు స్క్రిప్ట్ ఇచ్చారు, నేను చదివాను అని చెప్పారు. మరి అంత భయం ఎందుకు పోలీసుల దగ్గర? బయట మాట్లాడిన బింకం మాటలన్నీ ఏమైపోయి? సో ఇవాళ ఒక అధికార ప్రతినిధిగా ఉన్న ఆర్ఏ శ్యామల గారు లోపల అబద్ధం చెప్పి పార్టీ పరువుని బాగా తీసింది. ఓకే. తీయటంలో మామూలుగా కాదంటే ఇప్పుడు మీకు అన్నీ కూడా వాళ్ళు వండి ఇస్తారు, మేము వారుస్తాం దాన్ని, ఆ వార్చిన మాటలు ఇలా ఉంటాయి అని చెప్పింది. సో బయటకు వచ్చి ఏం చెప్పింది? మేము పోరాడతాము, మేమేం భయపడము, ఇలాంటి కేసులు ఎన్ని పెట్టినా కూడా వాటికి ఎదుర్కొంటాం, మేము నిజాలు నిగ్గు తేలుస్తాం అన్నట్టు బయట మాట్లాడు. మరి ఏమి నిజాలు నిగ్గు తేలుస్తారో ఆవిడ మనకు తెలియదు. అయితే నేను అనేది ఏంటంటే, మీరు ఎంత ఇస్తారు శ్యామలకి? అంటే మీరు ఇచ్చే డబ్బు ఆవిడకి ధైర్యాన్ని ఇవ్వట్లేదా? మరి లోపల ఎందుకు నిజం చెప్పింది, బయట ఎందుకు అబద్ధం చెప్పింది? ఇది వైసీపీ వాళ్ళు చెప్పాలి. ఇవాళ వైసీపీ వాళ్ళ తరఫున ఆవిడ అధికార ప్రతినిధి అంటే చాలా బలమైన వ్యక్తిగా మాట్లాడాలి. మరి అంత బలమైన వ్యక్తి కూడా లోపలికి వెళ్ళి బలహీన పడిపోయింది కదా, మాట తడబడింది, మాట మార్చింది ఆవిడ. అంటే ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు వాళ్ళు స్క్రిప్ట్ ఇచ్చారు, చదివింది, మనం చెప్పినవన్నీ నిజాలు అవుతున్నాయండి, అవునా కదా? వాళ్ళు అక్కడ ఏమి ఇస్తే ఇక్కడ అది మాట్లాడతారు, వీళ్ళకి ఏమీ తెలియదు అన్నాం. మీరు పోసాని తీసుకున్నా మరొకళ్ళని తీసుకున్నా రెచ్చిపోయి, అంటే పోసానికి ఏంటంటే బట్టి పట్టగలడు కాబట్టి వాళ్ళ స్క్రిప్ట్ ముందే మెదడులో పెట్టుకుని అక్కడికి వచ్చి రెచ్చిపోతాడు. వాళ్ళు రాసింది 4 మాటలు అయితే ఈయన ఇంకో 10 మాటలు చేర్చి కొంచెం మసాలా వండగలడు ఆయన, ఎందుకంటే రాతగాడు కాబట్టి. రాజుగారి కవిత్వం కొంత, నా పైత్యం కొంత అన్నట్టుగా ఇక్కడ. సో వాళ్ళు ఇచ్చే స్క్రిప్ట్ కొంత ఈయన దానికి యాడ్ చేసి మాట్లాడి ఆఖరికి ఏమయ్యాడు, ఎన్ని కోట్లు తిరిగాడు, ఎన్ని ఊళ్ళు తిరిగాడు, రాష్ట్రం మొత్తం తిప్పారు. దెబ్బకి ఇప్పుడు బుద్ధి వచ్చి నాకు రాజకీయాలు వద్దు మహాప్రభు అన్నాడు. కానీ ఆశపడింది దేనికి? ఒక ఫ్లాట్కో కాస్త డబ్బుకో. అవసరమా పోసాని? మన పని మనం చేసుకుంటే మర్యాద నిలిచేది. ఇవాళ ఎందుకు కాకుండా పోయాడు, ఆయన సినిమాలు చేస్తున్నాడు, ఆయన మనకు తెలియదు, చేస్తాడేమో తెలియదు, కానీ ప్రజలు కూడా రిసీవ్ చేసుకోవాలి కదా. అంటే మన ఎగిరి పడకూడదు. నేను ఎంఫిల్ చేశాను అనేవాడు. మీకు తెలుసా, ఎంఫిల్ సీట్ ఇప్పించింది నేను పోసానికి. మెడ్రాస్ వచ్చి మాట్లాడితే అప్పుడు మెడ్రాస్ యూనివర్సిటీకి వచ్చాడు. అప్పుడు తను పరశూరి బ్రదర్స్ దగ్గర చేరాడు కొత్తగా. అయితే మా యూనివర్సిటీలో రెగ్యులర్ రావాలి, కుదరదు. సో అప్పుడు నేను ప్రెసిడెన్సీ కాలేజ్ అని అక్కడ ప్రొఫెసర్కి చెప్పాను, అట్లా జాయిన్ అయ్యాడు. అప్పుడు ఆవేశంగా ఉండేవాడు, కానీ ఇట్లా లేడు, బాగానే ఉండేవాడు. నాకు సీనియర్ అనుకోండి, వయసులో పెద్దవాడు, కానీ అప్పట్లో బాగానే ఫ్రెండ్లీగా ఉండేవాడు అతను. ఇప్పుడు ఆఫ్ లేట్ ఈ వైసీపీతో చేరి రకంగా తయారయ్యాడు. అయితే తెలివైన వాడే, కానీ ఎంత తెలివైన వాడైనా తప్పులో కాలేస్తాడు కాబట్టి పోసాను అట్లా వేసాడు. ఆ తర్వాత మీరు చెప్పినట్టు శ్యామల దాకా వచ్చేసరికి శ్యామలకి అవసరం ఎంత పనైనా చేయిస్తుందని. ఆవిడకి మరి ఏ అవసరాలు ఉన్నాయంటే ఆర్థిక అవసరాలు ఉన్నాయి, తర్వాత వ్యక్తిగతంగా భర్త విషయంలో కూడా ఏదో ఉన్నట్టుంది ఆవిడకి. దాంతో ఏం జరిగింది, ఆవిడ వైసీపీ అండ చూసుకున్నారు.
వైసీపీ అండ చూసుకున్నాక ఇంకొక విషయం ఏమైందంటే ఆవిడకి, మీకు గుర్తుందా, మన జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్ ముందు ఒక హెలికాప్టర్ దగ్గర ఎక్కడో ఈ అమ్మాయి వెళ్ళి కలిసింది ఆయన్ని. కలిసినప్పుడు ఎవరో అడిగారు కూడా ఆవిడని ఇంటర్వ్యూ చేస్తూ, మీరు లాస్ట్ టైం కూడా ఎన్నికల ముందు ప్రచారం చేశారు వైసీపీ తరఫున, ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు, మీరు ఆయన నెగ్గారు, ఈసారి కూడా మీరు కొద్దిగా ప్రచారం చేశారు, కాకినాడ అంత పిఠాపురం వెళ్ళి చేసింది కదా ఈవిడ. సో అప్పుడే ఆ సందర్భంలోనే ఇదంతా చేశారు కదా, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గెలుస్తారా అంటే, ఎందుకు గెలవరు, నేను ప్రచారం చేశాక గెలుస్తారు, నేను లక్కీ చామ్ అన్నట్టుగా చెప్పింది ఆవిడ. సో అంటే నేను అనేది, మనం నిజమే ఉండొచ్చు, ఇప్పుడు ఒక్కొక్కళ్ళ లెగ్ మహిమ అంటారు, అట్లాగా మంచి జరిగి ఉండొచ్చు, కానీ 5 ఏళ్ళు ఆయన మంచి పనులు చేసి ఉంటే, ఒకవేళ శ్యామల వెళ్ళినా వెళ్ళకపోయినా, ప్రచారం చేసినా చేయకపోయినా నెగ్గు ఉండేవాడు. ఆయన మంచి పనులు చేయలేదు కాబట్టి, ఆయన అన్నీ కూడా నెగిటివ్ చేశాడు కాబట్టి, శ్యామల వెళ్ళి ప్రచారం చేసినా మరొకళ్ళు వెళ్ళి ప్రచారం చేసినా ప్రజలేమీ ఓట్లు వేయాలని అనుకోలేదు కదా. అందుకని నేను అనేది ఏంటంటే, మనం మాట్లాడేటప్పుడు ఆలోచించాలి. ఆ రోజు ఆవిడ ఆలోచించలేదు, ఈరోజు స్క్రిప్ట్ రాగానే మాట్లాడేసింది. అసలు యాక్సిడెంట్ ఎలా జరిగిందో నాకు తెలియదు అంత. ఆవిడ యాక్సిడెంట్ ఎలా జరిగిందో తెలియకుండా, మీరు ఒక వీడియో కూడా చూడకుండా, ఒక న్యూస్ కూడా చూడకుండా మీరు ఎట్లా అబద్ధాలు ప్రచారం చేస్తారు? అది చాలా తప్పు కదండి. ఇప్పుడు ఎంత బలమైందంటే అండి మాట, అది ప్రజల్లోకి ఇలా నిప్పు రవ్వలాగా వెళ్ళిపోతుంది. నిప్పు రవ్వ ఎంత అంటేనండి, ఇప్పుడు ఒక బట్ట మీద పడింది అనుకోండి, మీరు పల్లెటూరు వాళ్ళైతే మీకు తెలుస్తుంది, మీరు పొయ్యిలో మంట పెడతారా, మీరు కొబ్బరి మట్టలు అవి పెట్టామనుకోండి, ఆ రవ్వలు లేస్తూ ఉంటాయి అన్నమాట. అది ఇట్లా పడిందంటే మనకు కాలిపోతుంది అక్కడ. ఆ కాలిపోయి స్ప్రెడ్ అయింది అనుకోండి, అట్లాగా చెప్తున్నా ఎంత డేంజర్ అంటే అది. మనం అనుకుంటా ఆఫ్టర్ ఆల్ ఒక నిప్పు రవ్వే కదా అని, అట్లా మాట కూడా అది ప్రజల్లోకి చాలా వైరల్ అయిపోతుంది. చూసావా వాడెవడో తాగేట, వాడు కల్తీ మద్యం తాగాడు, మరి ఇదంతా కూడా చంద్రబాబు నాయుడే చేయించాడు. దానికి ఎన్ని చిలవలు పలవలు కథలు పిట్ట కథలు అన్నీ వచ్చేసి, అంటే ఎంత ఇదిగా వాళ్ళు ప్రచారం చేద్దాం అనుకున్నారు. కానీ అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ, వాళ్ళకి అన్ఫార్చునేటు, చంద్రబాబు నాయుడు గారికి ఫార్చునేట్ కాబట్టి ప్రజలు నమ్మలేదు ఇలాంటివి. ఇప్పుడు మనిషిని మనం ఆ వీడియోలు కూడా చూసాం, అతను తాగేసి పెట్రోల్ బంక్ దగ్గర నుంచి ఆ తాగుడులోనే బండి తొయ్యడం, అంటే నిలబడలేకపోయాడు, మీకు బాగా గుర్తుండి ఉంటుంది చూస్తే. సో ఆ రకంగా జరిగి అతను డ్రైవ్ చేశాడు, తాగి డ్రైవ్ చేశాడు కాబట్టి ఇది జరిగింది అనేది ప్రజలకు అర్థమైంది. ఇక్కడ ఏమంటే ఏది మనం ఏమీ చేయలేం. అలా అనుకుంటే ఒకవేళ కల్తీ మద్యం బెల్ట్ షాపులు అంది కదా ఆవిడ, నువ్వు ఫస్ట్ ఎవరిని నిలదీయాలి శ్యామల? మీ జగన్మోహన్ రెడ్డిని కదా. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మద్యపాన నిషేధం చేస్తా అన్నారు, సంపూర్ణ మద్యపాన నిషేధం, మీరు పదవిలోకి వచ్చాక చేయకుండా 5 ఏళ్ళు అయిపోయినా కూడా మీరు మళ్ళీ ఏం చెప్పారు, మద్యపాన నిషేధం చేయకపోతే నేను వచ్చి ఓట్లు అడగనన్నారు, మరి ఏ మొహం పెట్టుకుని అడిగారండి? నువ్వు ఆయన నిలదీయాలి ప్రెస్ మీట్ పెట్టి. అది మానేసి వీళ్ళు సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామని చెప్పలేదు, కాకపోతే వాళ్ళు ఇచ్చిన కల్తీ మద్యం స్థానంలో మంచి మద్యం అమ్ముతామన్నారు, రేట్లు తక్కువ పెట్టారు, దాని ప్రకారం వెళ్ళారు, అంతవరకే. వీళ్ళు ఎటువంటి మాటలు ప్రజలకు ఇవ్వలేదు, కానీ చేసేది మంచిగా చేస్తామన్నారు. ఆయన మంచి చేస్తానని చెప్పి చెడు చేసి కల్తీ మద్యం వాళ్లే తయారు చేసి, పైగా ప్రభుత్వమే మద్యం తయారు చేసింది అని జే బ్రాండ్స్ తయారు చేసి, ఈవెన్ మెక్డొనాల్డ్స్ కూడా లేకుండా చేశారు కదా. అంటే నేను అనేది, ఇవాళ శ్యామల నిలదీయాల్సింది వైసీపీని, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని. అది మానేసి తప్పుడు ప్రచారాలు చేసి, పైగా మళ్ళా ఛాలెంజ్లు చేస్తూ ఎవరిని తేల్చుకుంటుంది ఆవిడ? ముందు మీ సంగతి మీరు చూసుకోండి శ్యామల అంటున్నామా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.